సో హైయెస్ట్ పార్ట్ ఆఫ్ నిమజ్జనం వినాయకుడిని మార్నింగ్ లేచిన కాడ నుంచి సాడ్గా అయితే డే అంతా నడిచింది. ఎందుకంటే వినాయకుడిని నిమజ్జనం డే కదా, ఇన్ని రోజులు ఉండి ఉండి ఒక్కసారి వెళ్ళిపోతే అదొక సాడ్నెస్ అన్నట్టు. ఇంకోటి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ రావాలని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే జై గణేష అని కామెంట్ చేయండి. ఇక్కడైతే మొత్తం అంటే మొత్తం బాంబులు పెట్టి పంపిస్తాను. ఎక్కడ తెలుసా, ఆటో పైన కూర్చోబెట్టి మీరు చూసుకోండి. ఇక్కడైతే చాలా మంది రిబ్బన్స్ అందరూ కట్టుకుంది. మేము ఇక్కడ 2 ఆటోస్ అయితే మాట్లాడినాం. ఒక ఆటో వినాయకునికి, ఒక ఆటో ఇంకా సరిపోయే మెంబర్స్కి. ఇక్కడ వచ్చే ఇప్పుడు ఇక్కడ మున్సిపాలిటీ వాళ్ళు చెక్కింగ్ చేస్తారు. అక్కడ ఉరుసుగుట్ట కాడ లోపలికి తీసుకొచ్చి ఇక్కడ మేము కూర్చోబెట్టేసినాం. కూర్చోబెట్టిన తర్వాత అక్కడైతే ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చి అది తీసుకుపోతారు అన్నట్టు. అక్కడ ఒక షిప్ మెయింటైన్ చేస్తారు. ఇట్లా వినాయకుని తీసుకుపోతా అంటే నాకు కొంచెం సాడ్ ఉంది అందరికి. అంటే 10 days ఉండి ఒకసారి పోతే ఎవరికైనా సాడే. ఇక్కడ చూడండి, ఇక్కడైతే మీ మధ్యలో మళ్ళీ వస్తా. దగ్గరికి తీసిన మీకు కనిపిస్తలేదని. ఇక్కడైతే ఆ షిప్లకి ఇట్లా దాంట్లో ఎక్కడ కూర్చోబెడతారు కదా, అక్కడ ఓన్లీ షిప్స్ మెంబర్స్ ఉంటారు. లాక్కుంటారు, తీసుకుపోతారు అన్నట్టు. మధ్యలోకైతే తీసుకుపోయారు దేవుణ్ణి. ఇక్కడ చూసుకోండి, అక్కడ మధ్యలో అతను ఒక అన్న లాగుతాడు మధ్యలో. కానీ ఆ మధ్యలో వేస్తాడు వినాయకుని. నేను ఇట్లా సర్కిల్ చేసి చూపిస్తా. ఇక్కడ ఇప్పుడు పడేసిళ్ళు. జై గణేష అని కామెంట్ చేయండి. మళ్ళా ఇక్కడ పడేసి చూడండి, ఇక్కడ మార్కింగ్ పెట్టినా నేను. చూడండి మార్కింగ్ ఉంటుంది నాది కింద. ఇక్కడ తేలుతాను. అయితే లోపలికి పోవడానికి ఒక అన్నం తీసిన కట్టె పట్టుకొని, కట్టె అంటే లోపల పోవాలంటే కట్టె తీసి కొంచెం కిందికి ఇట్లా తోపిండు. అంటే కొంచెం పోగానే లోపలికి పోయింది అన్నట్టు. లోపలికి పోగానే అప్పుడు మేము అడిచినాం, ఎట్లా వెళ్తుంది జై గణేష అని బాగా అడిచినాం. ఓకే, ఫన్నీ వీడియోస్ తోటి మళ్ళీ ముందరికి వస్తా. ఓకే, బాయ్.